హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను నా సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే ముగ్గు చూపిస్తున్నాను. ఇవాళైతే చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా నన్ను డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతున్నారండి. అదే డైలీ రొటీన్ వీడియోస్. అంటే డైలీ అంటే మీకు బోర్ కొడతాయి కదా! రెగ్యులర్ రొటీనే ఉంటుంది కదా! అందుకనే నేను వీక్‌కి 2 అయితే పోస్ట్ చేస్తున్నానండి. అలాగే వీడియోస్ నచ్చితే గనుక లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ చేస్తే గనుక వీడియోస్ అనేవి ఇంకా బాగా ముందుకు వెళ్తాయి కదా! అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చేయాలని. ఇంకా ఇవాళ సండే కదండీ! సండే అంటేనే కాస్త ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి వర్క్ అనేది కొంచెం చాలామంది నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్స్ ఇవన్నీ సండే రోజున చేసుకుంటారు. ఇంచుమించు నేను అంతేనండి. చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇంకిక్కడ ముగ్గయితే వేయడం అయింది. ఇంకా కృష్ణయ్యకి చిన్న దండ అయితే వేసాము చామంతి పూలది. ఇంకా దీపం పెట్టేసి ఇంక లోపల కూడా పూజ అనేది చేయాలి. అయితే మార్నింగ్, ఈవినింగ్ ఇప్పుడు మనకి నవరాత్రి జరుగుతుంది కదా! మార్నింగ్ వచ్చేసి షోడశోపచార పూజ, అలాగే శ్యామల అమ్మవారిది దండకం, నెక్స్ట్ షోడశనామాలు ఇవి. సాయంత్రం వచ్చేసరికి అష్టోత్తరం చేయడం అనమాట పంచోపచార పూజతో. సింపుల్‌గా ఈసారి అయితే ఇలా ప్లాన్ చేశానండి నేను. అయితే నేను ఏం చదువుతున్నానని కూడా ఒక్కోసారి నాకు కామెంట్ చేస్తుంటారు. అందుకే నేను ఇక్కడ అయితే డీటెయిల్డ్‌గా షేర్ చేశానండి. ఇంకా ఇక్కడ అమ్మవారికి పూజ అయితే అయ్యింది. నేను ఏ నవరాత్రి ఏ పూజ అయినా కూడా నేను లక్ష్మీ అమ్మవారిని విగ్రహం పెట్టి అయితే చేస్తాను. ఇంకా మందిరం దగ్గరే ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇవాళ పుదీనా టీతో అయితే డే స్టార్ట్ అయ్యింది. పుదీనా బాయిల్ చేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం వడకట్టేసుకొని అందులో తేనె కావాలితే యాడ్ చేసుకొని తాగితే బాగుంటుందండి పుదీనా టీ. కొంచెం లెమన్ కూడా వేసుకుంటే మంచి రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అలాగే ఇంకా నేను ఇక్కడ దోస రుబ్బు, ఇడ్లీ రుబ్బుకి నానబెట్టి ఉంచాను ఈవినింగ్ కొంచెం తయారు చేద్దామని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గోధుమ పిండి పట్టించడానికి కూడా రెడీ చేస్తున్నానండి. ఈసారి అన్నీ తడపకుండా అన్నీ వేసేసి ఎండలో పెట్టేసి మరపట్టించేయడమే అనమాట. గోధుమలు, ఓట్స్, మిగిలిన మిల్లెట్స్ అన్నీ కూడా పావు చొప్పున అనమాట. గోధుమలు వచ్చేసి 2 కేజెస్ తీసుకున్నాను. ఇంకా రాగులు కూడా అవి కూడా అంటే అన్నీ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో గోధుమ పిండి అయితే పట్టించలేదు. ఆశీర్వాద్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈసారి అలా కాదు పట్టిద్దాం మళ్ళీ అని చెప్పి ఇంతా కూడా రెడీ చేస్తున్నాను ఇక్కడ. బాగుంటుందండి. అంటే ఓట్స్ కలిపితే గనుక మనకి మెత్తగా వస్తాయి చపాతీలు అనేవి. ఇంకా ఇవి ఎండలో పెట్టేసాను కడగకుండా ఈసారి. ఇంకా మనకి ఎండ అనేది కూడా ఎక్కువైంది కదండీ నిన్నటి నుంచి. చాలా టెంపరేచర్ కూడా ఎక్కువయింది. అదే ఇవైతే నేను వాష్ చేసి మంచిగా ఎండపెట్టేసాను. ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత మరపట్టించేయడమే అనమాట. ఇంకా సండే కదా వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి. అయితే అన్నీ నేనే చేయనండి. ఇవి కొంచెం పిల్లలు హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళు చక్కగా నీట్‌గా ఆర్గనైజ్ చేస్తారు. మిగిలినవి కొన్ని నేను చేసుకుంటూ ఉంటాను. సండే పిల్లలు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కదా! ఏవో చిన్న చిన్నవి. అలా మనం అలవాటు చేయడం కూడా మంచిదే కదా! మొత్తం అన్నీ మనమే చేసే కన్నా వాళ్ళకి చిన్న చిన్నవి అప్పచెప్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ రాజ్మా చూసారు కదా! పచ్చిదనమాట. తీసుకొచ్చారు. ఇవాళ ఆ కర్రీయే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేనొచ్చేసి కొన్ని కటింగ్స్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఇవి అలా న్యూస్ పేపర్‌లో చుట్టి పెట్టినా, లేదంటే అలా డైరెక్ట్ పెట్టేసినా కూడా స్టోరేజ్ ఉండడం లేదనమాట. అందుకే నేను కొన్నైతే కట్ చేసి బాక్స్‌లో వేస్తాను. అయితే ఆకుకూరల ముందు కట్ చేయొద్దని చెప్తారు. ఇది మనకి ముల్లంగికి ఉంటుంది కదా! అవన్నమాట.
ఇంకా మెంతికూర కూడా కట్ చేసి స్టోర్ చేశాను. మిగిలినవి అయితే కనుక మనం న్యూస్ పేపర్లో చుట్టేసి అలా పెట్టేసినా బాగానే ఉంటున్నాయి. ఇవి ఎందుకు ఉండడం లేదనిపించింది, అందుకే నేను కట్ చేసి స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ మెంతికూర వచ్చేసి లేతగా ఉంటే కనుక కట్ చేసేస్తానండి. ఇంకా ఒక్కొక్కటి ఆకులు ఒలిచే కన్నా సన్నగా కట్ చేసేస్తే బెటర్ అని చెప్పి ఇంక ఇలా కొన్ని ప్రిపరేషన్స్ అయితే ముందు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వీక్ అంతా అంటే మనం బయట ఫుడ్ తెచ్చుకోకుండా ఇంట్లోనే ఫాస్ట్గా కుక్ చేయగలం అనమాట. మెయిన్ అదే కదా. ఇలా కొన్ని ప్రిపరేషన్స్ అనేవి మనం ముందు చేసుకుంటే కనుక బయట నుంచి తెచ్చే అవసరం ఉండదు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఓపిక లేక లేదంటే బతకమొచ్చు మనం బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తాం కదా. అలా కాకుండా ఇలా కొన్ని చేసుకుని ముందు పెట్టుకుంటే మనం అలా తీసి వెంటనే ఫాస్ట్గా కుక్ చేయడానికి ఉంటుంది కదా, అందుకని. ఇంక ఇక్కడ పచ్చి బఠానీ చూసారు కదా, ఇవైతే కొన్ని ఎక్కువ తీసుకొచ్చారు. ఇవి మనం ఒక 4-5 నెలలు కూడా స్టోర్ చేయొచ్చు అంట. నేను ఎప్పుడు చేయలేదు. అది వేడి నీళ్ళు వేసి తర్వాత ఐస్ వాటర్లో వేసి అలా చేస్తారంట. ఇంకా ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, అది చేద్దామని అనుకుంటున్నాను. అయితే మీరు ఎవరైనా చేసి ఉంటే కనుక నాకు తప్పకుండా చెప్పండి. అంటే అది కరెక్ట్గా ఉంటాయా 6 మంత్స్ నిజంగానే స్టోరేజ్ అనేది నాకు తెలీదు, ఎప్పుడూ చేయలేదన్నాను కదా. మీరు ఎవరైనా చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈసారి నేను ట్రై చేస్తాను. ఇంకా చూసారు కదా, కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుని అన్నీ కూడా నీట్గా సదరేసి ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసేసాను ఫస్ట్. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మన నెక్స్ట్ వీక్ అంతా కూడా కుకింగ్కి ఈజీగా ఉంటుంది. ఇంకా అలాగే స్పైస్ పౌడర్స్ కూడా అయిపోయినాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ అలా వస్తాయి నాకు. ఇంకా ధనియాలు, జీరా, హోల్ గరం మసాలా, మెంతులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి ఇప్పుడు చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేస్తాను. ఇవి ఏంటంటే గ్లాస్ బాటిల్స్లో వేసుకుంటే కనుక మనకు 1 మంత్ ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా అలాగే మధ్యాహ్నానికి లంచ్కి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ రాజ్మా వచ్చేసి ముందు కుక్కర్ పెడుతున్నాను. కొంచెం హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి వేసి అయితే డైరెక్ట్గా వేసాను, లేదా మీరు చిన్న క్లాత్లో అయినా సరే వేసుకోవచ్చు. ఇంక ఇవాళ వచ్చేసి నేను ముల్లంగి పరోటా చేస్తున్నాను. ఇదైతే తురిమేసి పెట్టేశాను. గోధుమ పిండిలో ఉప్పు అలాగే ఆయిల్ అనేది వేసి ఈ తురిమేసిన ముల్లంగి వేసేసి ఆ వాటర్తోనే మొత్తం గోధుమ పిండి అంతా తడిపేస్తాను అనమాట. ఇది ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే మంచిగా ఉంటుంది. ఈ లోపు నేను కూరకైతే ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నానండి. పిల్లలకి నచ్చేలా చేయడం అంటే మనకు చాలా ఇష్టం కదా. ఇంకా ఇవాళ వీళ్ళు చాలా ఇష్టపడ్డారు ఇవాళ లంచ్ అయితే. ఇంక ఇక్కడ నేను కూరకు వచ్చేసి మసాలా కూడా రెడీ చేసేసానండి. ఆనియన్స్ వేపేసి తర్వాత మిక్సీ జార్లో టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మెలాన్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసి అది కూడా వేపేసాను. తర్వాత ఈ ఉడకబెట్టిన రాజ్మా వేసేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత నేను స్పైసెస్ అనేవి యాడ్ చేశానండి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంక ఇక్కడ నేహన నాకు హెల్ప్ చేస్తుంది చూసారు కదా, నేను చేస్తానమ్మా అని చెప్పి. సండే కాబట్టి ఇంకా మాతోనే అలా ఉంటారు. 5గురం కూడా చేసుకుంటూ ఉంటాం ఏవో ఒకటి. ఇక్కడ నేను చపాతీలు అయితే ఫ్రై చేస్తున్నాను. అదే ముల్లంగి పరోటా అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా పిల్లలు తినపోతే కనుక ముల్లంగి ఇలాంటివి ఏమన్నా ఇలా మనం చపాతీ పిండిలో కలిపేసి చక్కగా పెట్టేయచ్చు. ఇంకా తర్వాత దీనిలోకి గ్రీన్ చట్నీ అనేది చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, కొంచెం లెమన్, అలాగే ఉప్పు, కొంచెం పంచదార, పచ్చిమిర్చి, కొంచెం 1 స్పూన్ కర్డ్ అనేది వేసానండి. చాట్ మసాలా ఇవన్నీ వేసి మనం
మిక్సీ పట్టేయాలన్నమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఇది నేను కర్డ్‌లోకి యాడ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే పెరుగు పలచబడకుండా ఉంటుందని. ఇంక ఈ గ్రీన్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి పరోటాకి కూర అవసరం లేదు, అంత బాగుంటుంది. అయితే నేను అన్నీ చేశానులేండి, ఎందుకంటే ఈవినింగ్ కూడా కుక్ చేస్తానన్నమాట కూర అనేది. ఇంకా ఇది ఫైనల్కి వచ్చేసరికి నేను పెరుగు యాడ్ చేశాను. తర్వాత కసూరి మేతి వేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేయడమే, అయిపోయింది. ఇంకా బీట్రూట్ రైతా చేద్దాం అనుకున్నాను. ఇదైతే ఉత్తి నోటితో తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ముందుగా బీట్రూట్ ఏంటంటే నేను కొంచెం బాయిల్ చేశాను ఒక 5 మినిట్స్. తర్వాత ఇలా గ్రేట్ చేసి పెరుగులో యాడ్ చేశాను. ఇందులోకి నేను పోపు అనేది వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఈ పోపు అనేది అందులో వేసేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు అలాగే చాట్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా ఉందనమాట, గ్రీన్, పింక్ బాగా నచ్చింది. పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలా కలర్స్ అయితే. చూసారు కదా, ఇంక ఇవాళ అయితే మా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. ఇంకా మేడపై నుంచి వచ్చేసి ఇంకా అవన్నీ కూడా డ్రై అయిపోయినాయి కదా, అవి కూడా తీసుకొచ్చి లోపల పెట్టేశాను. ఎండ అయితే మామూలుగా రావడం లేదు, చాలా ఎక్కువ వస్తుంది. ఇంక ఇప్పుడైతే సమ్మర్కి అయితే స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది రథసప్తమి రాకముందే. ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి నేను ఇంకొన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. అంటే ఏం లేదు, పూజ 2 పూట్ల జరుగుతుంది కదా, రోజు కొబ్బరికాయ అయితే కొడతాం కదా, వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఈ తురుము అనేది చేసి పెట్టి ఉంచాను. ఇది కొంచెం బెల్లం పాకం పెట్టేసి కొబ్బరిలో చేసేస్తున్నాను అనమాట, కొబ్బరి ఉండలు చేసేస్తాను దీంతో. ఇంకా అలాగే నేను ఈ రెసిపీ అనేది చూసానండి, బాగుంది అనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కప్పు ఓట్స్ అనేది తీసుకున్నాను. ఇది ఓట్స్ చాక్లెట్స్లో ఉంటాయి, లేదా మనం చాకోస్ పాలల్లో వేసుకుని తింటారు కదా, అలా కూడా తినచ్చు, లేదా చాక్లెట్స్లో ఉత్తి నోటినైనా తినచ్చు అనమాట. బాగా నచ్చింది. అంటే పిల్లలకి బయట చాక్లెట్స్ అవి ఇవ్వకుండా, లేదా చాకోస్ అవి అంటే ప్యాకెడ్ ఫుడ్ పెట్టకుండా మనం ఇంట్లోనే ఇలాంటివి ప్రిపేర్ చేసి పెడితే బాగుంటుంది. నాకైతే నచ్చింది, మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా, నేను 4 స్పూన్లు కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ 2 ఏంటంటే మిక్సీ పట్టేసానండి, బాగా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి వేసుకుని, ఇప్పుడు ఇందులోకి ఏంటంటే పీనట్ బటర్ ఉంటుంది కదా, అదొక 4-5 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత బెల్లం అనేది కూడా ఒక 4 స్పూన్లు వేసాను. ఇక్కడ బెల్లం బదులు మనం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేసి తర్వాత ఒక 4 స్పూన్లు పాలు అనమాట. అంటే మనం అది మిక్చర్ కలపడానికి కొంచెం తడి కావాలి కదా, అందుకోసం. అయితే పాలు అనేవి చూసి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ముద్దలా చేసిన తర్వాత నేను చిన్న బాల్స్ అయితే చేశాను. వీటిని ఇలా చాకోస్ ఉంటాయి కదా మనకి, అలా ఇలా చేసేసి వీటిని ఓవెన్లో మనం ఒక 25 మినిట్స్ అనేది బేక్ చేయాలి, 150 డిగ్రీస్ దగ్గర. ఇంక ఇలా అయితే వచ్చినాయి. వీటిని ఏంటంటే చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనం బయట పెట్టుకుంటే 1 వీక్ వరకు ఏం అవ్వండి. వీటిని వెళ్తే ఇలాగా స్టోర్ చేశాను. వీటిని పాలల్లో మనం చాకోస్లో ఇవ్వచ్చు, ఈవినింగ్ వచ్చిన తర్వాత కానీ, మార్నింగ్ హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో లేకపోతే ఇవి పాలల్లో వేసుకుని తినచ్చు, లేదా పిల్లలకి చాక్లెట్స్లో అయినా సరే ఇవ్వచ్చు. టేస్ట్ అయితే బాగా వచ్చింది, అందుకే మీకు షేర్ చేశాను ఈ రెసిపీ అనేది. ఇంకా కొబ్బరి ఉండలు కూడా స్టోర్ చేసేసాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వర్క్ అనమాట. ఈ పిండి అనేది పట్టేసి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇబ్బంది ఉండదు.
నా ఈ సండే ప్రిపరేషన్స్ అనేవి చూసారు కదా, ఒక్కసారి ఇలా చేసుకుంటే కనుక మనకి వీక్ అంతా కూడా కుకింగ్కి ఇబ్బంది పడక్కర్లేదు, స్విగ్గీ జొమాటోల జోలికి వెళ్ళక్కర్లేదు. సండే అయితే ఇలా కొంచెం బిజీగా జరిగింది. చూసారు కదండి వీడియో అయితే. అంతేనండి ఈరోజుటి వ్లాగ్. మీకు మోటివేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.